పదవి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి విపక్షాలు బిగ్ ట్విస్ట్ ఇచ్చాయి. స్పీకర్ పదవి ఎన్నికపై ప్రభుత్వం విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పోటీ చేయడానికి విపక్షాలు సిద్దమయ్యాయి. తమకు డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇస్తే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించినప్పటికీ అధికార పక్షం స్పందించలేదు. దీంతో అధికార పక్షం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో స్పీకర్ పదవికి పోటీ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. స్పీకర్ పదవికి పోటీలో ఉంటామని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ తేల్చి చెప్పారు. విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ సురేష్ నామినేషన్ దాఖలు చేసేయనున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరుగుతూ వచ్చింది. మొదటిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరుగుతూ ఉండడం ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ పదవికి పోటీలో ఉంటామని చెప్పి తేల్చి చెప్పారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. అలాగే స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అంశంపై ఇప్పటికే విపక్షాల తరపున నామినేషన్ దాఖలు చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రకటించిన నేపథ్యంలో అధికార పక్షం ఇంకా స్పందించలేదు. సో ప్రస్తుతం స్పీకర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు జిల్లా బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ చంద్రిక, లోక్సభ స్పీకర్ పదవికి తొలిసారిగా ఎన్నిక జరగబోతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా స్పీకర్ పదవికి ఎన్నిక జరగలేదు. కానీ ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతల వైఖరి కారణంగా ఈ యొక్క స్పీకర్ కి సంబంధించినటువంటి పదవికి పోటీ పెట్టారు. అదేవిధంగా తొలిసారి దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. నిజానికి ఇప్పటి వరకు కూడా సంప్రదాయంగా వస్తున్నటువంటి పద్ధతి ఏంటి అంటే స్పీకర్ పదవి అధికార పార్టీకి తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ ఈ యొక్క ప్రతిపక్షాలకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కూడా అదే ఆనవాయితీని పాటిస్తూ వచ్చారు. గతంలో కూడా అంటే ఎన్డీఏ 1, ఎన్డీఏ 2 లో ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు. ఎన్డీఏ 1 వచ్చినప్పుడు సుమిత్రా మహాజన్ ఆమె స్పీకర్ గా ఉన్నారు. అప్పట్లో డిప్యూటీ స్పీకర్ గా అన్నాడీఎంకే మిత్రపక్షం అయినటువంటి అన్నాడీఎంకే తంబిదురై ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి ఓం బిర్లాను స్పీకర్ గా చేసినప్పుడు అసలు డిప్యూటీ స్పీకర్ పదవినే ఎవరికీ కూడా ఇవ్వలేదు. అయితే ఈసారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వాలి. ఒకవేళ ప్రతిపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా స్పీకర్ పదవికి పోటీ పెడతామంటూ రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా స్పష్టం చేశారు. చివరి నిమిషం వరకు దీనిపైన ఏమాత్రం కూడా మోదీ గాని, అటు రాజ్నాథ్ సింగ్ గాని, మిగతా అమిత్ షా గాని, ఇతర నేతలంతా ఎవరైతే ప్రతిపక్షాలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారో ఈ యొక్క స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేద్దామంటూ సంప్రదింపులు జరుపుతున్న నేతలంతా కూడా చివరి నిమిషం వరకు కూడా ఎవరూ తేల్చలేదు. 12 గంటలకు ఈ రోజు నామినేషన్ ప్రక్రియ చివరి సమయం. అదేవిధంగా 12 గంటల లోపు ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ కూడా ఈ అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఇక ప్రతిపక్షాల నుంచి కాంగ్రెస్ సీనియర్ సభ్యుడైనటువంటి కె సురేష్ ను ఇక స్పీకర్ పదవికి పోటీకి నిలపాల్సి వచ్చింది. ఇప్పుడే ఆయన తన నామినేషన్ పత్రాలను కూడా స్పీకర్ కార్యాలయంలో సెక్రటరియట్ లో లోక్సభ సెక్రటరియట్ లో సెక్రటరీ జనరల్ కు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. స్పీకర్ గా అధికార పక్షం నుంచి స్పీకర్ గా ఓం బిర్లా పేరును కూడా ప్రతిపాదించారు. ఆయన కూడా తన తరపున నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు. అయితే ఈ రోజు 6 గంటల లోపు ఈ యొక్క కె సురేష్ కనుక తన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోకపోతే ఇక ఎన్నిక అనివార్యమవుతుంది. రేపు దీనికి సంబంధించినటువంటి ఎన్నిక జరగబోతుంది. సో తొలిసారిగా ఇది జరగబోతుంది. అయితే ఇది అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యుల ఒక మొండి పట్టుదల కారణంగానే ఇది జరుగుతుంది. ఇప్పటి వరకు వస్తున్నటువంటి సంప్రదాయాలను తొంగలో దొక్కి డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలు ఇవ్వకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు. అసలు డిప్యూటీ స్పీకర్ పెడతారా లేదా అని కూడా చెప్పట్లేదు. డిప్యూటీ స్పీకర్ మాకిస్తే స్పీకర్ కి మేము ఏకగ్రీవంగా చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు దానిపైన తేల్చకపోవడం అనేది వాళ్ళ యొక్క ఏదైతే నియంతృత్వ ధోరణికి అద్దం పడుతుంది అంటూ రాహుల్ గాంధీ కొద్దిసేపు క్రితమే విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. ఇప్పటి వరకు కూడా మేము మిమ్మల్ని మళ్లీ సంప్రదిస్తాం, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షానికి ఇస్తామా లేదా అని కూడా చెప్తామని కూడా చెప్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా చివరి నిమిషం వరకు చెప్పకపోతే ఇక మేము ఏమి చేయని పరిస్థితుల్లోనే మా అభ్యర్థిగా కె సురేష్ ని పెట్టాలనుకున్నాం. నిజానికి విజయ చంద్రిక
కె సురేష్ 8 సార్లు ఆయన పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. భర్తృహరి మెహతా 7 సార్లు మాత్రమే పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. అయినప్పటికీ కూడా 8 సార్లు అయినటువంటి కె సురేష్ ని పార్లమెంట్ లో ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోకుండా భర్తృహరి మెహతాను మాత్రమే ఎన్నుకోవడం జరిగింది. ఒరిస్సాకు చెందినటువంటి భర్తృహరి మెహతాను దీంట్లోనే వాళ్ళు పక్షపాతం చూశారు. విపక్షాలను పక్కన పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ విధంగా భర్తృహరి మెహతాను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకోవడం జరిగింది. ఆనవాయితీలు అదేవిధంగా సంప్రదాయాలు అన్నింటినీ కూడా వాళ్ళంతా పక్కన పెడుతున్నారు కాబట్టి మేము ఈసారి ఇక స్పీకర్ పదవికి పోటీకి పెట్టాల్సి వచ్చింది అని కూడా చెప్తున్నారు. అయితే 6 గంటల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యూపీఏ సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీకి ఇచ్చామన్న అంశాన్ని కూడా ఇప్పుడు ఇండియా కూటమి సభ్యులు గుర్తు చేస్తున్నారు. దీనిపై అధికార పక్షం స్పందించిందా? అధికార పక్షం మాత్రం ఏ మాత్రం కూడా స్పందించట్లేదు. అసలు ఎవరు కూడా అంటే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. మేము మాత్రం స్పీకర్ పదవికి పోటీ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి, మీ ఈ స్పీకర్ పదవి ఏకగ్రీవం చేయండి అని మాత్రమే చెప్తున్నారు. మరి డిప్యూటీ స్పీకర్ పదవి ఏంటంటే ఆ డిప్యూటీ స్పీకర్ పదవి తర్వాత చూద్దాం, అది ఇప్పుడే మనం దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం, దాని గురించి తర్వాత మాట్లాడతాం. మేము కూడా ఇండియా ఏదైతే ఈ యొక్క ఎన్డీఏ కూటమికి సంబంధించినట్టు మిగతా సభ్యులతో కూడా మాట్లాడాలి, వాళ్ళందరితో నిర్ణయం తీసుకున్న తర్వాత దానిపై నిర్ణయిస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా దాదాపుగా ఈ యొక్క లోక్సభ చరిత్రలో స్పీకర్ పదవి అధికార పార్టీకి, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకే వస్తూ ఉండింది. యూపీఏ గానీ యూపీఏ 2లో గానీ తర్వాత అంతకు ముందు గానీ ఎవరైనా సరే ఇది ఒక సంప్రదాయంగా ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి. దాన్ని గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో దాన్ని తొంగలో దొక్కారని చెప్పొచ్చు. నిజానికి ఎన్డీఏ 1లో మోడీ 1.0లో అయితే అది కేవలం నామమాత్రంగా తంబిదురైకి అన్నాడీఎంకే సంబంధించినట్టు అది కూడా మిత్రపక్షంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే తంబిదురైకి ఇచ్చారు. రెండోసారి ఓం బిర్లా అయినప్పుడు ఆ పదవిని ఎవరితో కూడా భర్తీ చేయలేదు. ఓన్లీ ప్యానెల్ స్పీకర్స్ మాత్రమే ఉంచి ఆ ప్యానెల్ స్పీకర్ ద్వారానే మొత్తం లోక్సభను నిర్వహించడం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా కుదరదు. మాకు కూడా 243 వరకు కూడా స్ట్రెంత్ ఉంది, విపక్షాలకు సంబంధించినటువంటి స్ట్రెంత్, ఇండియా కూటమికి సంబంధించినటువంటి స్ట్రెంత్ ఉంది. కాబట్టి మేము కూడా ఈసారి బరిలో దిగుతాం అని ఈసారి తమ అభ్యర్థిగా కె సురేష్ ను పెట్టడం జరిగింది. సో అటు ప్రొటెం స్పీకర్ విషయంలో కూడా వాళ్ళు సంప్రదాయాలను పాటించలేదు, ఇప్పుడు స్పీకర్ విషయంలో కూడా సంప్రదాయాలను పాటించలేదు. కాబట్టి మేము ఈ యొక్క పోటీ అనివార్యమైంది, ఖచ్చితంగా ఈ పోటీ జరుగుతుంది, మా బలాన్ని కూడా మేము నిరూపించుకుంటామన్నది విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి మాట. విజయ్ చంద్రిక, అంటే ఇప్పటి వరకు ఇంకా సమావేశాలు పూర్తి స్థాయిలో వాదోపవాదాలు స్టార్ట్ కాకముందే ప్రొటెం స్పీకర్ అంశంలోనూ ఇదే వాదన కొనసాగింది, ఇప్పుడు స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ఇదే వాదన కొనసాగుతోంది. అంటే దీన్ని ఎలాంటి ఇండికేషన్ గా చూడాలి కృష్ణ? ఇందాక అదే రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ పార్లమెంట్ బయట ఒక విధంగా మాట్లాడుతున్నారు, పార్లమెంట్ లోపల ఒక విధంగా మాట్లాడుతున్నారు. పార్లమెంట్ బయట ఆయన నిన్న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన సమయంలో మాట్లాడుతూ విపక్షాలన్నీ కూడా కలిసి రావాలి, అందరం కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజల కోసం పనిచేద్దాం, అందరూ సమన్వయంతో ముందుకు వెళ్దాం అని కూడా ఆయన మాట్లాడుతున్నారు. కానీ సమన్వయంతో ముందుకు వెళ్దామని బయట మాట్లాడిన తర్వాత సభలోకి వచ్చిన తర్వాత ఆ సమన్వయాన్ని ఆయన చూపించటం లేదు. మిత్రపక్షాలను కానీ ప్రతిపక్షాలను వాళ్ళు కలుపుకొని పోవట్లేదు, ప్రతిపక్షాలు చెప్పే మాటలను అసలు వినటం లేదు. ఇది ఏకపక్ష నియంత్రిత ధోరణితోనే సాగుతుంది అన్న అంశాన్ని ఆయన పదే పదే చెప్తూ ఉన్నారు. ప్రొటెం స్పీకర్ విషయంలో లేదు, గతంలోనూ లేదు, వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తూ పోతున్నారు. కానీ ఈసారి మాత్రం కొంచెం ఇండియా కూటమి యొక్క బలం కొంత పెరిగింది కాబట్టి అది కూడా 99 మంది, కాంగ్రెస్ బలం కూడా పెరిగింది, 99 మందికి చేరింది. గతంలో కేవలం 44 మాత్రమే ఉండింది, ఇప్పుడు ఆ యొక్క సంఖ్య పెరిగింది. మిగతా ఎస్పీతో పాటు మిగతా పార్టీలు టీఎంసీ వీళ్ళంతా కూడా బలంగానే ఉన్నారు. అందుకే 200లకు పైగాన్ని కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి బలం ఉంది కాబట్టి ఈసారి తమ బలాన్ని నిరూపించుకోవాలని కూడా చెప్తున్నారు. ఒకవేళ స్పీకర్ పదవికి కనుక పోటీ పెడితే ఎన్నిక కనుక జరిగితే 293 మంది ఎన్డీఏకి ఉన్నారు సభ్యులు. ఖచ్చితంగా ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి స్పీకర్ అవుతారు, ఓం బిర్లానే స్పీకర్ అవుతారు, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ప్రతిపక్షాలకు ఇవ్వాల్సినటువంటి ఆ పదవిని ఇవ్వకుండా
తొంగలో దొక్కుతున్నారు, ఈ యొక్క సంప్రదాయాలని వాళ్ళు పాటించట్లేదు అన్న వాళ్ళ యొక్క వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకు అందులో భాగంగానే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా పోటీ పెడతాం. డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ప్రతిపక్షాలకు ఇస్తేనే మేము ఈ యొక్క పోటీ నుంచి వైదొలుగుతాం. ఈ రోజు 6 గంటల లోపు అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అంటూ విపక్షాలకు సంబంధించిన నేతలంతా బీజేపీకి అల్టిమేటం జారీ చేశారు. చంద్రిక కృష్ణ, ఒకవేళ 2 నామినేషన్లు దాఖలైతే బలాబలాలు చూసుకున్నా కూడా అది ఎన్డీఏకి ఆధిక్యం ఉంటుంది కదా? అవును, ఖచ్చితంగా ఎన్డీఏకి ఆధిక్యం ఉంటుంది విజయచంద్రిక. ఎన్డీఏ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క ధోరణి అన్నది మంచిది కాదు. ప్రతిపక్షాలను కనుక్కొని పోవాలి అన్నది మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. నిజానికి చూస్తే ఎన్డీఏకి మొత్తం 293 మంది ఆధిక్యం ఉన్నారు. అందులో 240 మంది బీజేపీకి ఉన్నారు. ఇక ఇండియా కూటమికి 234 మంది సభ్యుల మద్దతు ఉంది. అందులో కాంగ్రెస్ బలం అయితే 99 ఉంది. కాబట్టి 234 మంది వరకు కూడా ఉన్నారు. ఇక మ్యాజిక్ ఫిగర్ 272, కాకపోతే ఒక 40 మంది తక్కువగా ఉన్నప్పటికీ కూడా 293 మంది ఎన్డీఏకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడ బలాబలాలకు సంబంధించినటువంటి విషయం కాదు. ఇప్పుడు ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలి, ప్రతిపక్షాలు చెప్పింది వినాలి, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్దంగా మేము వ్యవహరించుకుంటామంటూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా రాజ్యాంగాన్ని తొంగలో దొక్కటం అన్నది ఏమాత్రం ఎంతవరకు సబబు అని ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. కానీ ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నది ఏంటంటే ఎవరికి బలం ఉంటే వాళ్ళకే ఆ పదవులు దొరుకుతాయి. స్పీకర్ పదవి అన్నది ఎన్డీఏకి మాకు బలం ఉంది కాబట్టి స్పీకర్ పదవి మాకు వస్తుంది. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా మాకే వస్తుంది. డిప్యూటీ స్పీకర్ పదవి కూడా రేపు ఎలక్షన్స్ పెడతాం. దానికి కూడా మీరు కావాలంటే అభ్యర్థిని నిలబెట్టండి, ఎవరికి బలం ఉంటే వాళ్ళే వస్తారన్నదే వాళ్ళు చెప్తున్నారు తప్పితే కలుపుకొని పోయే ధోరణిలో అయితే మాట్లాడలేదు. ఇదే ఇప్పుడు ఈసారి అంటే నిజానికి ఎన్డీఏలో బీజేపీకి కూడా సీట్లు తగ్గడానికి బీజేపీ నేతల అహంకారపూరిత ధోరణే కారణం అనేది కూడా పరిశీలకులు చెప్తున్నమాట. ఇప్పుడు ఇది కూడా స్పీకరు, డిప్యూటీ స్పీకర్ సంబంధించిన ఎన్నిక జరిగితే ఖచ్చితంగా దీని ప్రభావం బీజేపీ పైన రాబోయే ఎన్నికల్లో పడే అవకాశం ఉంది. ఈ యొక్క సంవత్సరం చివరిలో మహారాష్ట్ర, అదేవిధంగా హర్యానా, జార్ఖండ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. వాటిపైన కూడా ఖచ్చితంగా పడే అవకాశం ఉండేందుకు కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్నమాట. విజయచంద్రిక. థ్యాంక్ యూ కృష్ణ. अखबार में लिखा है कि प्रधानमंत्री ने कहा है कि ऑपोजिशन को कंस्ट्रक्टिवली सरकार के साथ कोऑपरेट करना चाहिए. ऑपोजिशन ने क्लियरली कहा है, राजनाथ सिंह जी का खारगे जी को फोन आया, राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए. ऑपोजिशन, पूरी ऑपोजिशन ने कहा है, हमने सब के सब से बात की है, पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे, मगर कन्वेंशन यह है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए. राजनाथ सिंह जी ने कल शाम कहा था कि वो खारगे जी को कॉल रिटर्न करेंगे. अभी तक राजनाथ सिंह जी ने खारगे जी का कॉल रिटर्न नहीं किया है. तो मोदी जी कह रहे हैं कंस्ट्रक्टिव कोऑपरेशन हो और फिर हमारे नेता को इंसल्ट करा जा रहा है. तो नियत साफ नहीं है. नरेंद्र मोदी जी कोई कंस्ट्रक्टिव कोऑपरेशन नहीं चाहते हैं, क्योंकि कन्वेंशन है कि डेप्यूटी स्पीकर ऑपोजिशन का होना चाहिए. और हमने कहा है, पूरे ऑपोजिशन ने कहा है कि अगर कन्वेंशन फॉलो किया जाएगा तो पूरा समर्थन स्पीकर के इलेक्शन में हम देंगे. तो ये मैं आपको क्लैरिफाई करना चाह रहा था. हाँ? अभी क्या स्टेटस है? यूपीए के समय में हमने दिया था. बिल्कुल. तो मेरा कहना है कि नरेंद्र मोदी जी कहते कुछ हैं और करते कुछ हैं. यही इनकी फॉर्मूला है, यही इनकी स्ट्रेटजी है और इनको ये बदलना ही पड़ेगा. सामने आ रही है अभी चीजें, अभी सब सामने आ रही चीजें. जो विपक्ष की मांग यही थी कि उपाध्यक्ष विपक्ष का हो. हमारी राय पार्टी की है, वो है कि उपाध्यक्ष लीडर हैं, मैं उनका सम्मान करता हूं. कल से लेकर आज तक उनसे 3 बार हमारी बात हुई है.